సాధన సాహితీ స్రవంతి అధినేత మా ఆత్మీయ మిత్రుడు, మాకెంతో సహకరించినటువంటి వారు సాధన నరసింహాచార్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వాణి వరమీయవే శ్రీవాణి స్వరమీయవే, వాణి వరమీయవే శ్రీవాణి స్వరమీయవే, వీణా పుస్తక పాణి అలివేణి కళ్యాణి కరుణగని వాణి వరమీయవే శ్రీవాణి స్వరమీయవే, నీలోత్పలలోచనీ రసధుని నిగమాగమ సంచారిణి, నీలోత్పలలోచనీ రసధుని నిగమాగమ సంచారిణి, జతులు కృతులు కవితారతులతో, జతులు కృతులు కవితారతులతో నుతుల చేసి అర్చింతునే జననీ, వాణి వరమీయవే శ్రీవాణి స్వరమీయవే, వాణి వరమీయవే ఇవాళ చిమ్మపూడి వారు ఒక గొప్ప విందు చేశారు మనందరికీ అండి. మనం మామూలుగా ఈ 5 స్టార్ హోటల్స్ ఆ విందు కాదండి, ఇది గొప్ప మనసుకు ఆనందం కలిగే విందు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూర్చుని ఆ పిల్లలు పాడుతుంటే అంత రాగయుక్తంగా ఎంత ఆశ్చర్యం వేసింది అంటే దీని వెనకాల శ్రీరామూర్తి గారి కృషే ఉంది. శ్రీరామూర్తి గారు నిత్య చైతన్యశీలి. ఆయన ఏదో కొత్తదనం ఉంటే కానీ ఆయనకు తోచదు. చాలా సంవత్సరాల నాడు ఆయన రాగావధానం అని పెట్టారు. మనకు అష్టావధానం తెలుసు కానీ రాగావధానం అది 60 రాగాలు, 60 మంది పృచ్ఛకులు, 60 నిమిషాలు. అది కూడా ఒక చోట కాకుండా మచిలీపట్నం, విశాఖపట్నం, గుంటూరు ఇట్లా రకరకాల ప్రాంతాలు అద్భుతంగా అది నిర్వహించారు. ఇవాళ ఈ ఒక విధంగా ఇది భామిని భువన విజయం. అయితే ఈ చిన్న చిన్న అమ్మాయిలు కాబట్టి అదే అదే కాకుండా ఇంకో మాట కూడా చెప్తున్నానండి, ఇది మహిళా విజయం కూడా. ఇది మహిళా విజయం కూడా. ఎందుకంటే ఇంతవరకు పురుషులు చేయగానే మేము చూసాను తప్ప ఆడవాళ్ళు ఎవరు కూడా భువన విజయం నిర్వహించగా మేము చూడలేదు. ఎన్నోసార్లు చూశాను భువన విజయంలో. మనం గుంటూరు శేషేంద్ర శర్మ గారు, దివాకర్ల వెంకటావధాన్ గారు వాళ్ళందరూ ఉన్నప్పటి నుంచి చూశాను నేను. కానీ ఈరోజు చాలా ప్రత్యేకం. దీని వెనక ఇంత పట్టుదల ఎక్కడుంది అంటే మా శ్రీరామూర్తి గారికి పద్యం అంటే చాలా ప్రాణం. ఆయన చాలా ఏళ్ల నాడు కూడా జిల్లాల్లోకి వెళ్ళి ఆ పిల్లల చేత శతక పద్యాలు, వేమన శతకం, సుమతి శతకం ఈ పద్యాల్లో పోటీలు పెట్టించి వాళ్ళ చేత పద్యాలు ఆయన నేర్పించారు. నాకు అనిపిస్తుంది ఈ పద్యం అన్నది ఎప్పటికీ పోదు. ఎన్నో ఏళ్ల నాడు మనకు ఒక శతక కవి చెప్పాడండి, గుడి కూలును నుయ్యిపూడును వడివేగన్ చెరువు తెగును వనమును కిలము చెడనిది పద్యము సుమ్మి కుడి ఎడమర చూడకన్నా గువ్వల చెన్న. ఎందుకంటే చెప్తున్నా అంటే నన్నయ్య నాటి నుంచి ఇవాళ ఈ భువన విజయం వరకు పద్యం అదే స్థాయిలో అదే గౌరవాన్ని మనకి కలిగింది. లేకపోతే ఈ చిన్న చిన్న పిల్లలు తెలుగు పద్యం నేర్చుకోవడానికి ఆసక్తి చూపించడము అంటే అది పద్యం యొక్క గొప్పతనంగా కూడా నేను భావిస్తున్నాను. తర్వాత ఇంకొకటండి, ఆడపిల్లలు చేయడానికి విద్యలు లేవు అని మా గురువు గారు నా చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు మంచి పద్యం చెప్పారు. నాకు శ్రీరామూర్తి గారి ప్రోత్సాహంతో ఇప్పుడు ఈ చెప్పిన పద్యాలన్నీ మొత్తం నా నాటుకొచ్చు. ఒక విద్యార్థి భావంలో మునిగిపోయాను ఒక క్షణం. నాకేమనిపించిందంటే, చదువ నేర్తురు పురుషులను వలెను శాస్త్రంబులు పఠింపించుచో, అదమ నేర్తురు శత్రుసేనులను ధనుర్వ్యాపారములు నేర్పుచో, ఉదితోత్సాహంతో ఏలగలరు ఉర్విని ప్రతిష్ఠింపుచో, ముదిత నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినను. చూడండి, నిజంగా ఈ పిల్లలందరూ ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ రేపు అమ్మాయిలు అసలు తెలుగు అంటేనే ఆసక్తి లేదు. తెలుగు సినిమా తప్ప తెలుగు సినిమాలు కానీ తెలుగు పాటలు పద్యాలు ఏవి వినరు, తెలుగు సభలకు కూడా రారు. అలాంటిది ఈ పిల్లలు ఇవాళ ఈ వేదిక మీద ఇంత అద్భుతంగా చేసినందుకు వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తర్వాత శ్రీరామూర్తి గారు ఎంత నిత్య చైతన్యశీలి అంటే
అని ఏదో ఒక కొత్తతనం సృష్టిస్తే కానీ ఆయనకి తోచదు. ఇంతమందికి 8 నెలలు 9 నెలలు కష్టపడి ప్రయత్నం చేస్తే కానీ ఇది అసలు సాధ్యం కాదు. దీని వెనకాల ఉన్న ఆయన కృషిని తలుచుకుంటే నాకు ఎంత, ఆయన కూడా వయసులో పెద్ద మరీ చిన్న యువకుడేమి కాదు. ఈ అమ్మాయిలందరికీ శిక్షణ ఇచ్చి వాళ్ళు నోటికి నేర్చుకుని రాగయుక్తంగా పాడేట్టు చేసి ఇవాళ మనకి వీణుల విందు చేసిన వారికి మరొకసారి అభినందనలు నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇది గొప్ప అవకాశం అండి. ఇలాంటి కార్యక్రమాలు శ్రీరామూర్తి గారు మళ్ళీ చాలా చేయాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు వార్షిక సంచిక దీపిక దీనిని ఆవిష్కరిస్తున్నారు కేవీ రమణ గారు, సాహితీ బంధువులు, ఆత్మీయులు. చిమ్మపూడి ఫౌండేషన్ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ వార్షిక సంచిక విడుదల జరుగుతోంది. కార్యదర్శి నివేదిక చిమ్మపూడి అప్పాజీ శ్రీనివాస్ కార్యదర్శి. సభకు నమస్కారం. మాన్య మహాశయులకు నమస్కారం. చిమ్మపూడి ఫౌండేషన్ పంచమ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా సహృదైన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమోవాకాలు, స్వాగతం. 2019 అక్టోబర్ 20 ప్రారంభమైన మా చిమ్మపూడి ఫౌండేషన్ ప్రేమ సేవ అనే ప్రధానాశయాలతో మా గౌరవ సలహాదారు, సంస్కారమూర్తి, మాన్యులు శ్రీ డాక్టర్ కేవీ రమణ గారు, ఐఏఎస్, రిటైర్డ్ తెలంగాణ పూర్వ ప్రభుత్వ సలహాదారు గారి మార్గనిర్దేశంలో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 470 పాఠశాలలో బాలబాలికలకై మాతృభాషాభివృద్ధి కోసం దృఢ సంకల్పంతో పోటీలు నిర్వహించి బహుమతులు, ప్రశంసా పత్రాలతో వారిని ప్రోత్సహించడం జరిగింది. ఈ సందర్భంగా సహకరిస్తున్నటువంటి జిల్లా కేంద్ర సంచాలకులకు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిరాఘాటంగా ఈ పోటీల ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని మనవి చేస్తున్నాం. అన్ని జిల్లా కేంద్రాలలోనూ సంచాలకులను ఏర్పాటు చేసుకున్నాం. బాలబాలికల చేత రంగస్థల పద్యగానం, ఏకపాత్ర ప్రదర్శనలు ఇప్పించి నగదు పారితోషికాలతోటి ప్రోత్సహిస్తున్నాం. 3/4/2024 క్రోధి ఉగాది వేడుకలలో అయోధ్య శ్రీరామ విగ్రహం కింద యంత్ర ప్రతిష్టాపన చేసిన బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారిని ఘనంగా సన్మానించుకునే అవకాశం మాకు లభించింది. బాలబాలికలలో పద్యగానాశక్తిని పెంపొందించాలన్న తపనతో సత్సంకల్పంతో రంగస్థల పద్యాల పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతిని కూడా ఇవ్వడం జరిగింది. వేసవిలో మణికొండలో చలివేంద్రం ఏర్పాటు చేశాం. కేపీహెచ్బి కాలనీలో సౌరసయ వృద్ధాశ్రమానికి ఆహార సామగ్రి అందజేశాం. హైదనగర్ ప్రభుత్వ పాఠశాలలో, ఎంపీపీఎస్ కొత్తపేట, జెడ్పీహెచ్ఎస్ నాగోల్లోని పాఠశాలలో, ఇతర ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులకు నోట్బుక్స్, పెన్స్ అందజేశాం. కార్తీక మాసంలో యాచకులకు వస్త్ర వితరణ చేశాం. పెద్ద మనసులో మాకు సహకరిస్తున్నటువంటి
చెమపూడి ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు, దాతలు, సంచాలకులు, జిల్లా కేంద్ర సంచాలకులు, ప్రచార మాధ్యమాల వారికి, పాత్రికేయులకు, ఛాయాగ్రాహకులకు, గ్రామాల పట్టణాలలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, పోటీల నిర్వాహకులకు, ఉపాధ్యాయులకు, పోటీలలో పాల్గొన్న బాలబాలికలకు, విజేతలైనటువంటి వారందరికీ కూడా మా అభివందనలు. మా సాహిత్య, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మా ఆహ్వానాన్ని మన్నించి విశ్వసిస్తున్నటువంటి ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, ప్రేక్షకులకు మా హార్దిక శుభాకాంక్షలు. ఈ వార్షిక సంచికను DDP సెట్టింగ్ చేసినటువంటి శ్రీ బుగ్గల జయకుమార్ రెడ్డి గారు, మేనోలు, ఖమ్మం జిల్లా, వారికి సకాలంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి అందించినటువంటి Y8 టీవీ ఛానల్ డైరెక్టర్ శ్రీ భాష యదుమోహన్ గారికి మనపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. అప్పాజీ శ్రీనివాస్, కార్యదర్శి, చెమ్మపూడి ఫౌండేషన్. నమస్కారం. ఇప్పుడు అన్నదానం దివాకర్ గారు న్యూజిలాండ్ తెలుగు సంఘ సభ్యులు, అది విశేషం. అక్కడ కూడా మన తెలుగు ఎలా ప్రచారం చేస్తున్నారో చెప్పడానికి వారు ఇక్కడ ఉండడం, పైగా శ్రీరామూర్తి గారి మనవడు కూడా వారు, అదొక విశేషం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్న అతిరథ మహారథుల ముందర మాట్లాడటం కొద్దిగా బిడియంగానే ఉంది. అయితే నా వంతుగా 2 వాక్యాలు చెబుదామని మాత్రం అనుకున్నాను. ఒకటి, మా తాతగారు గురించి, ఆయన ఒక టైం మెషిన్ లాంటి వారు అనిపిస్తుంది నాకు. ఆయన ఏ కార్యక్రమం చేసినా, ఉదాహరణకి ఈరోజు ఆయన చేసిన కార్యక్రమానికి చూస్తూ వింటూ ఎంతో ఆహ్లాదంగా శ్రీకృష్ణదేవరాయల నాటి కాలానికి తీసుకెళ్ళిపోయారేమో అనిపిస్తుంది. ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా అంత శ్రద్ధగా కష్టపడి నెక్స్ట్ జనరేషన్ అందరినీ కూడా బాగా పైకి తీసుకురావాలని చెప్పి ఇటు తెలుగును బతికించడం కానీ, తెలుగు నేర్పించి అందరికీ కూడా వచ్చి భావితరాలకు వాటి విలువను తెలియజేయటంలో కూడా మా తాతగారు మాకు చాలా ఉదాహరణగా అనిపిస్తారు. చాలా గర్వంగా ఉంటుంది ఆ విషయంలో. అయితే దానికోసం మా వంతు మేమేమైనా చేయాలని మాకు కూడా ఆ సంకల్పం కలిగించారు. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు, మన రమణాచారి గారు కానీ, సమన్వయకర్తలు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారి సందేశం. శృతివాంగ్మయకల్పలతిక మతిమంతుల హృదయసీమ మణిదీపంబౌ చతురాస్యుని ప్రియభామిని సతి భారతి కంజలింతు సాష్టాంగముగా. చిమ్మపూడి ఫౌండేషన్ 5వ వార్షికోత్సవ సభకు ఆధ్యక్షం వహిస్తున్న విదుషీమణి డాక్టర్ భారతి గారికి, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సహృదయ సార్వభౌములు, రసజ్ఞ రాజశేఖరులు డాక్టర్ కెవి రమణ గారికి, సభలో ఉన్న పెద్దలు శ్రీ దివాకర్ గారు, మా సాధన నరసింహాచార్యుల వారు, ఇతర పెద్దలు అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నేటి కార్యక్రమం నాకేమనిపించిందంటే రమణీయంగా ఉంది అనిపించింది. రమణీయంగా ఉంది అనిపించడానికి 2 కారణాలు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు వేదిక మీద ఉన్నవారందరూ రమణులు, ఆడపిల్లలు. ఇందాకే అమ్మగారు చెప్పారు, ముదితలు నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినని. నేర్చుకోవడానికి సన్నద్ధత వారిలో ఉంది, నేర్పదగిన నేర్పు మా శ్రీరామూర్తి గారిలో ఉంది. ఎందువల్లంటే శిల్పాన్ని చూసి మనం చాలా ఆనందిస్తాం. అందమైన ఆ శిల్పం వెనుక శిల్పి ప్రతిభ, శిల్పి కృషి, శిల్పి తపన, శిల్పి ఆలోచన, అది మనం గమనించాలి.
శిల్ప సౌందర్యాన్ని ఇందాక చూసాం. అక్కడున్న శిల్పిగా ఉన్న శ్రీరామూర్తి గారిని ఇప్పుడు చూస్తున్నాం. శ్రీరామూర్తి గారితో నాకు కొద్ది దశాబ్దాల క్రితం పరిచయం. ఎలా పరిచయం అంటే, వారి గానం తరువాత నా ప్రసంగం ఉండడంతో నేను అక్కడ కూర్చుని వారి పాట విన్నాను నరసరావుపేటలో మొదటిసారిగా. పరవశించిపోయాను. ఖమ్మంలో, గుంటూరులో చాలా సందర్భాలలో అలా వారిని చూచే అవకాశం కలిగింది. వారి అద్భుతమైన ప్రతిభా పాండిత్యాలు ఒక పార్శ్వమైతే, వారి సహృదయత, భావి తరాలకు ఈ సంస్కృతిని అందించాలన్న వారి తపన నిజంగా మెచ్చుకోదగింది. ఎందుకంటే జీవితానికి ఒక ఆశయం, ఆశయానికి ఒక ఆచరణ, ఆచరణకు ఒక స్థిర చిత్తం ప్రతి వ్యక్తికి అవసరం అన్నాడు ఒక మహాకవి. అది మా శ్రీరామూర్తి గారిలో పుష్కలంగా ఉన్నది. వారికి ఏం పని? పిల్లలందరినీ చేరదీసి వారికి రాగయుక్తంగా, ముఖ్యంగా ఇందాక భట్టుమూర్తి ఆ అమ్మాయి పాడుతుంటే నాకు అనిపించింది, లలనా జలాంపాంగ పద్యం పాడేవాళ్ళని చాలామందిని చూశాం, కానీ చాలా పెద్దలు కూడా పద విభాగంలో పొరపాటు పడతారు. ఆ అమ్మాయి అంత బాగా పాడడానికి కారణం శ్రీరామూర్తి గారి శ్రద్ధాసక్తులు, ప్రతిభా పాండిత్యం. అందువల్ల ఈ అద్భుతమైన కార్యక్రమం చాలా సంతోషాన్ని కలిగించింది. పిల్లలందరూ కూడా భావి ధృవతారలు. ఒక మహాకల్పవృక్షానికి కూడా చిన్న విత్తనం ఉంటుంది. ఈనాడు మనం అంకురాన్ని చూస్తున్నాం, ఇది మహావృక్షం అవుతుంది. వీళ్ళందరూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. శ్రీరామూర్తి గారి అఖండమైన కృషి అసాధారణం. అసలు మానవ జీవితానికి ఏమిటి లక్ష్యం అంటే, హాయిగా ఆనందంగా ఉండాలి అన్నారు. హాయిగా ఆనందంగా ఉండడానికి ఏం కావాలి అంటే, ఎంత విజ్ఞాన శాస్త్ర ప్రగతి కావాలో అంత సాంస్కృతికమైన వైభవం కూడా కావాలి. కళలు, సాహిత్యం. ఒకనాడు భోజరాజు గారి ఆస్థానానికి ఒకడిని పెడరెక్కలు విరిచి తీసుకొచ్చారు భటులు. మహారాజు గారు అడిగారు, ఏమిటయ్యా ఇతడు చేసిన నేరం అని. మహారాజా, మీకు సాహిత్యం అన్నా, సంగీతం అన్నా, చిత్రం అన్నా, శిల్పం అన్నా ప్రాణం కదా, కానీ ఇతడు కళలంటే వ్యతిరేకిస్తున్నాడు, మీ ఆశయానికి భిన్నంగా బతుకుతున్నాడు. అందువల్ల ఇతడు సంగీతం వినడు, సాహిత్యం వినడు, శిల్పాలు చూడడు, చిత్రాలు చూడడు. వీడికి తగిన శిక్ష విధించాలి మీ ఆశయానికి భిన్నంగా ఉన్నందుకు, అందుకని తీసుకొచ్చామండి అన్నారు. సరే, రాజుగారు న్యాయాధికారులను అడిగారు. న్యాయాధికారులు బాగా ఆలోచించి, అయ్యా మా న్యాయశాస్త్రంలో ఇది ఒక నేరమని, దీనికి శిక్షణ ఎక్కడా లేదండి, ఏం చెప్పలేకపోతున్నాం మేము అన్నారు వాళ్ళు. అప్పుడు కాళిదాసుని అడిగారు. కాళిదాసు అన్నాడు, మహారాజా, ఇతడికి మనం శిక్ష విధించవలసిన అవసరం లేదు. జీవితం బరువును తగ్గించి దివ్య ఆనందాన్ని ప్రసాదించే సంగీత సాహిత్యాది కళలకు దూరమై వాడి బతుక్కి వాడే శిక్ష విధించుకున్నాడు. ఇంకా మనం కొత్తగా శిక్ష విధించవలసిన అవసరం ఏముంది? మానవ జీవితాన్ని వెలిగించేది, మానవ జీవితానికి వెలుగు ఇచ్చేది కళారంగం, సాహిత్య రంగం, సంగీతం. ఆ అద్భుతమైన కళలో విశేషమైన కృషి చేస్తున్నారు. నవ్వవోయి ఒరులు నవ్వని ఎట్లు, నవ్వవోయి ఒరులు నవ్వని ఎట్లు, భాషింపవోయి ఒరులకు ఇంచునట్లు, బ్రతుకవోయి కీర్తి పొదలునట్టులు, తుదగిట్టవోయి మరల పుట్టనటులు అన్నారు పెద్దలు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. అందువల్ల పెద్దల మహితోక్తులకు అనుగుణంగా మధురమైన, మహత్తరమైన, సార్థకమైన జీవనాన్ని సాగిస్తూ, తాము తరిస్తూ 10 మంది తరించడానికి, తాము చరితార్థులవుతూ 10 మంది చరితార్థులు కావడానికి అద్భుతమైన కృషి చేస్తున్న మా శ్రీరామూర్తి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, బహుశా వయస్సులో కూడా పెద్దవారు, వారికి నమస్కరిస్తూ, చివరిగా ఒక్క మాట. ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు నా మదిలో మెదిలిన భావానికి చిన్న అక్షర రూపాన్ని కల్పించి నేను సెలవు తీసుకుంటాను. సంగీత సాహిత్య సరస కళాలక్ష్మి, సంగీత సాహిత్య సరస కళాలక్ష్మి, కాలి అందెలు గలు గల్లు మనగా, చటులార్భటీ నటత్ పటు శౌర్య ఘనలక్ష్మి, పూర్ణ విక్రమమున పొంగి అడరా, ఆంధ్ర ప్రబంధములు అష్టదిగ్గజములై, లాలిత సౌందర్య లహరి పర్వ, వైదేశికాగత వర రాయబారులు తెలుగు వైభవము నల్దెసల తెలుపా, నాటి రాయల కీర్తికి నేటి గురుతు
తెలుగు పద్యము నిత్యమై నిలుచుగాక. భువన విజయము, భామిని భువన విజయం అన్నారు అమ్మగారు. భువన విజయము దశల మార్మ్రోగుగాక. చిమ్మపూడికి విజయ సంసిద్ధి ఎగుతా. సెలవు. మల్లాప్రగడ వారు శ్రీరామూర్తి గారిని ఈ రూపశిల్పి, ఈ కార్యక్రమ రూపశిల్పిగా అభివర్ణించడం చాలా అద్భుతంగా ఉందని వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రముఖ సాహితీవేత్త లలితా వాణి గారు ప్రసంగిస్తారు. సభా సరస్వతికి పాదాభివందనం. నేడు నాకే కాదు మనందరికీ ఎంతో సుదినం. చిన్న చిన్న పిల్లలు, చిన్నారులు, అందున ఆడపిల్లలు అంగరంగ వైభవంగా ప్రదర్శించిన భువన విజయం మనందరినీ అలరించింది. ప్రతి ఒక్కరి స్పందన వింటుంటే చాలా ఆనందంగానూ ఉంది. ఇంకా ఇందాక మేడం గారు అన్నట్లు ముద్దితల నేరవ రాని విద్య గలదే అని ఆడపిల్లలని కించచూపు కాడకుండా, చులకన చెయ్యకుండా వాళ్ళని కనుక శ్రద్ధాభక్తులతో మనం పెంచి పెద్ద చేస్తే మనల్ని మించిన వాళ్ళు అవుతారన్న విషయం మరొక్కసారి రుజువు జరిగింది ఇక్కడ. ఇక నాకు చూస్తున్నంతసేపు కూడా మనసు పరవశించిపోయింది. దానికి ముఖ్యమైన కారణం పిల్లలందరూ కంఠస్థం చేసిన పద్యాలు చదివినట్టుగా లేదు, ఏదో అప్పచెప్పినట్టు లేదు. వాళ్ళు వాగ్గేయకారులా అనిపించింది నాకు. వాళ్ళే రాసి వాళ్ళే చదివితే ఎలా ఉంటుందో అంత ఇమ్మర్స్ అయిపోయి చదివారు, అంత ప్రాక్టీస్ చేశారు. నిజంగా చాలా గొప్ప ప్రశంసనీయమైన విషయం. కారణం వాళ్ళు చిన్నపిల్లలు కావడం. అసలు ఈ వయసులోనే మనం మలచాలి. చిమ్మపూడి వారు ఆ పనిచేసి సఫలీకృతులైనారు, అందుకు వారు అభినందనీయులు. అంతేకాక ఒక ఆడదానిగా నేను చాలా గర్విస్తున్నాను. మా పిల్లలు ఇంత గొప్పవాళ్ళు కావడం అది మాకే ఆనందం, గర్వం కూడా. ఇక పిల్లలు పద్యాలు చదవలేదు, పాడారు. దీర్ఘాలు తీస్తూ పూర్వం నాటకా పద్యాలు గుర్తొచ్చాయి నాకు. మన ఈలపాట రఘురామయ్య గారు కానీ, సూరిబాబు కానీ, నిన్న మనటి ఘంటసాల వారు కానీ పాడినట్లుగా ఎంత దీర్ఘం తీస్తే ఆ పద్యానికి అంత విలువ, అంత పటిమ చేకూరుతుంది. అలా పాడడం చాలా గొప్ప విశేషం అనిపించింది నాకు. ఇక అన్నిటికంటే నాలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఆనందపరిచిన విషయం ఏమిటయ్యా అంటే, నిన్న కాక మొన్నటి దాకా నేను ఒక దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నాను అకాడమిక్ విషయంలో. ఏంటయ్యా అంటే, ఏదో మా పెద్దవాళ్ళు మమ్మల్ని పెంచి పెద్ద చేసిన రీతిలో, తీరులో ఎన్నో పద్యాలు నేర్చుకున్నాం. తెలుగులో పుట్టి తెలుగులో పెరిగి తెలుగులో మునకలేస్తున్న వాళ్ళం. కాబట్టి తెలుగు అంటే పిచ్చి అభిమానం ఉంది. అభిమానం కాదు, గౌరవం, భక్తి, ప్రేమ అన్నీ ఉన్నాయి. కానీ బహుశా నా అంటే ముఖ్యంగా మా అనుకోండి, సింగిల్ కాదు, మా జనరేషన్తో తెలుగు అంతరించిపోతుందేమో అని భయపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. నా పిల్లలు కూడా పిల్లలు అంటే స్టూడెంట్స్ అండి, నా స్టూడెంట్స్ కూడా చాలామందిని తయారు చేశాను, చేయలేదు కానీ అది తాత్కాలికమే అనిపించింది. తర్వాత అది కొనసాగుతుందని కానీ, నా పిల్లలు ఆ పద్యాలన్నీ ఇప్పటికిదాకా గుర్తుంచుకుంటారని కానీ నమ్మకం నాకు లేకపోయింది. కానీ ఇప్పుడు చూస్తుంటే చిమ్మపూడి వారి సాధన, కృషి వల్ల ఈ తరమే కాదు ఇంకా 4-5 తరాల వరకు తెలుగు కానీ, తెలుగు పద్యం కానీ, ఆ పిల్లల భవిష్యత్తు కానీ వెలుగొందుతూ ఉంటుందన్న విషయం అర్థమై చాలా ఆనందం కలిగింది, ఒళ్ళు పులకరించింది. ఎందుకంటే తెలుగు ఎక్కడ ఆగిపోతుందో, ఈ ఇంగ్లీష్ చదువులు వచ్చి, కంప్యూటర్ వచ్చేసి, సెల్ ఫోన్లు వచ్చేసి అసలు మనిషికి దగ్గర సంబంధమే అంతరించిపోతున్న ఈ రోజుల్లో తెలుగు పద్యాలు ఇంత అద్భుతంగా వచ్చాయి అంటే ప్రదర్శనకి ఇక ముందు నాకు ఏది కనీసం ఇంకా 200 సంవత్సరాల పాటు తెలుగు కొనసాగుతుందన్న నమ్మకం కలిగించారు చిమ్మపూడి వారు. వారికి ధన్యవాదాలు. ఇంకా ఈ నాటకంలో ప్రదర్శనలో మెచ్చుకోదగిన మరొక్క విషయం ఉంది.
నన్ను ఆనందపరిచింది. వారి ఆహార్యం ఎంత బాగున్నదంటే 2 కళ్ళు చాలలేదండి. ఆ మేకప్ మని ఎవరో అతగాడికి నమస్కరించాలి నిజంగా. ఆలోచన చిమ్మపూడి వారిదే అయినా చేసిన వారు కూడా ముఖ్యులే కదా. ఏ కవికి ఏ అలంకారం ఉండాలో, ఏ వస్త్రధారణ ఉండాలో అలాగే చేశారు. అందులో ముఖ్యంగా తిలకం దిద్దడంలో కూడా ఒక వైశిష్ట్యం కనిపిస్తోంది. ధూర్జటి వంటి వారికేమో అడ్డనామాలు, కృష్ణరాయి లాంటి తెరారామకృష్ణ వారికి ఏమో నిలువునామాలు, ఇవన్నీ గమనించాను కూర్చుని. నాకెందుకు ఆనందం కలిగి అలా చూస్తూ ఉండిపోయా. అవన్నీ ఆ అలంకారాలు చూస్తున్నా కూడా చాలా ఆనందం కలిగింది. రాయల వారికి ప్రత్యేకమైన భూషణాలంకారం చేశారు. ప్రతి ఒక్కరిలో ఆనాటి ముత్యాలు ఈనాడు ప్రదర్శించారు సభ మీద. అందరికీ ముత్యాలు పెట్టడం, యథారాజా తథా ప్రజ. అసలు ముత్యాల సరళి ఇలా వేలాడుతూ ఉంటే, కృష్ణదేవరాయలు ఇలా చూస్తూ ఉంటే మురిసి ముక్కలైపోయే వాళ్ళని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఆ భావన మళ్ళీ తీసుకొచ్చి చూపించారు ఇక్కడ. కృష్ణరాయలకి ముత్యాల సరాలు ఉన్నాయి. ఒక 2-3 కవులు కూడా తలపాగలలో ముత్యాలు వేలాడుతున్నాయి. అంటే ఏంటి, రాజుగారిని వారికి ఇష్టమైన ఆభరణాలని వీళ్ళు కూడా ధరించారు సుమా అని స్ఫురింపజేసినట్లుగా అనిపించింది. ఇంకా మరొక విశేషం, రాయలవారు మహారాజు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు కాబట్టి ఆయనకి భువన విజయ సభలో కూడా దానిలో కత్తి కూడా ఉన్నాయి. అది నాకు చాలా చాలా అంత చిన్న విషయాన్ని కూడా మర్చిపోలేదు ఆర్గనైజర్స్. అది గొప్ప విశేషంగా అనిపించింది. వారందరికీ ధన్యవాదాలు. మాకు ఇంత కన్నుల పండుగ చేశారు కాబట్టి. మరొక విషయం ఏంటంటే, నాకు ఇప్పుడే తెలిసింది, చూస్తున్నంతసేపు నాకు అర్థం కాల. పిల్లలందరూ ప్రాక్టీస్ అయిపోయారు, సూపర్ చేసేస్తున్నారు అనుకున్నా. ఎక్కిన తర్వాత ఒక పాపని అడిగాను, అమ్మాయి నీకు ఇది ఎన్నో ప్రదర్శన? మొట్టమొదటి ప్రదర్శన అండి అన్నది ఆ అమ్మాయి. తల తిరిగిపోయింది నాకు అసలు. ఫస్ట్ మొట్టమొదటి ప్రదర్శనలోనే వాళ్ళు ఇంతమంది పెద్దల అభినందనలు ఆశీర్వాదాలు అందుకున్నారంటే వాళ్ళు చిరంజీవులు, ధన్యులు. ఇంకా ముందు చాలా ప్రదర్శనలు ఇచ్చి ఇంకా భవిష్యత్తును బాగు చేసుకుంటారని ఆశిస్తూ తెలుగు పద్యానికి ప్రాణం పోశారు చిమ్మపూడి వారు, ఆ పిల్లలును. చిమ్మపూడి వారికి అభినందిస్తూ నమస్కరిస్తూ పిల్లల్ని ఆశీర్వదిస్తూ స్వస్తి. లలితావాణి గారు చక్కగా మాట్లాడి 2 మాటలు చెప్పారండి. తెలుగు భాష ఎప్పటికీ నశించదు. అసలు చెప్తున్నా, తెలుగు పద్యం కూడా ఎప్పటికీ నశించదు. మనకి పౌరాణికంగా మార్కండేయులు, ఆంజనేయులు వీళ్ళందరూ చిరంజీవులు, వాళ్ళకి మరణం అన్నది లేదు అని. అలాంటిదే ఈ పద్యం, ఈ సాహిత్యం అని నేను నమ్ముతున్నాను. తర్వాత ఇంకొక మాట, మనం ఆడవాళ్ళు అనొద్దండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ వచ్చేసింది సమాజంలో, మహిళా సాధికారత అని. అంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, మహిళా సాధికారత అంటే అన్ని రంగాల్లోనూ స్త్రీలు తోసుకు రావాల్సిందే. అంతేకాకుండా వాళ్ళకి నిర్ణయాధికారం కూడా వాళ్ళకు ఉండాలట. ఇప్పటికి కూడా మనకేం లేదు నిర్ణయాధికారం. ఎందుకంటే మీ అమ్మాయికి పెళ్లి చేస్తారంటే తెలియదండి, మా వారిని అడగాలి. ఎవరికి ఓటేస్తామంటే మా వారు ఏం చెప్తే వాళ్ళకి, ఇవే అంటున్నాం. ఇవన్నీ తీసేయాలని మహిళా సాధికారతకి చాలా ప్రాముఖ్యం ఉన్న సమాజంలో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ పిల్లలందరూ ఇట్లా చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి విషయాలు చెప్పినందుకు లలితావాణిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇప్పుడు ప్రముఖ సంస్కృత ఆంధ్ర పండితులు సాధన నరసింహాచారి గారి ప్రసంగం. సభా సరస్వతికి అక్షరాంజలి ఘటిస్తూ చిమ్మపూడి ఫౌండేషన్ 5వ వార్షికోత్సవ సందర్భంగా కార్యకర్తలందరికీ ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రేమ సేవ ఇవి వారి లక్ష్యాలు. భాష పట్ల ప్రేమ, సమాజం పట్ల సేవ, ఈ రెండింటినీ కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నారు చిమ్మపూడి శ్రీరామమూర్తి గారి ఆధ్వర్యంలో మిగిలిన కార్యకర్తలు. ఆ విషయంలో శ్రీరామమూర్తి గారికి నాకు దాదాపు 40 ఏళ్ల పరిచయం. 80 నుంచి మేము ఇదే రంగంలో ఉన్నాం. సాంస్కృతిక మండలి చైర్మన్గా నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము శిక్షణ శిబిరాలకి సంయోజకులం, నేను శ్రీరామమూర్తి గారు. విమర్శ, కవిత్వం వాటికి. తర్వాత రమణాచారి గారి మార్గదర్శనంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇందాక వారు చెప్పారు పెద్దలు, రాగావధానం, బుర్రకథలు, యక్షగానాలు, ఆ కళాకారులను ప్రోత్సహిస్తూ వారికి ఆర్థిక సహాయం చేయడం,
వారిని సత్కరించుకోవడం అనేది ఒక సత్సంకల్పంగా చేసుకుని అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కొనసాగిస్తున్నారు శ్రీరామమూర్తి గారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడాక అందరూ చెప్పి నాకు ఒక విషయం విన్నాను, తర్వాత సాను కూడా అడిగాను నేను. రమణాచారి గారు కృష్ణదేవరాయలుగా భువన విజయంలో వారు కాలేజీ రోజుల్లో వేశారట. అది భువన విజయానికి వారికి ఉన్నటువంటి, ఇప్పుడు నిజంగా వారి దర్బారే ఇంటి దగ్గరికి వెడితే మీరు చూస్తే తెలుస్తుంది, ఆఫీసులో చూస్తే తెలుస్తుంది. ఎప్పుడూ కళాకారులు, సాంస్కృతిక రథసారథులు అందరూ కూడా శేషేంద్ర శర్మ గారు వేసిందే అని విన్నాను. అంతకుముందు రమణాచారి గారు కూడా కళాశాల రోజుల్లో విద్యార్థిగా ఉన్నప్పుడు వారు కృష్ణదేవరాయల పాత్రలో రాణించారని విన్నాం. తర్వాత ఒకసారి అడిగాను నేను, సార్ మళ్ళీ ఒక్కసారి చూడాలనుకుంటున్నాను సార్ మిమ్మల్ని, మరొక్కసారి మా కోరిక నెరవేర్చండి. నవ్వేసి ఊరుకున్నారు. ఎప్పుడు కూడా అదే అలవాటు, నవ్వేసి ఊరుకోవడమే. ఎందుకని అంటే తర్వాత ఎప్పుడైనా మన కోరిక నెరవేరుతుందని ఆశిద్దాం మనం. అటువంటి రమణాచారి గారు ఇవాళ ఇక్కడికి రావడం, ఈ బాలల భువన విజయం, ముందుగా నన్ను క్షమించాలి, నేను చాలా దూరం నుంచి రావడం వల్ల కార్యక్రమాలకు ఆలస్యమయ్యాను. అయితే నేను ఇంతకు ముందే ఈ పిల్లల రిహార్సల్ చూసే అవకాశం కల్పించారు నాకు మన చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు వర్చువల్లో. శ్రీరామమూర్తి గారి శ్రమ అన్నది నిజంగానండి, నిజంగా మనం అందరం కూడా మెచ్చుకోవాలి. ఎక్కడెక్కడో వాళ్ళు వీళ్ళందరూ చూడండి, బీటెక్ వాళ్ళు, అలాగే శిక్షణ ఉద్యోగ ప్రశిక్షణ చేసేవాళ్ళు, ఫిజియోథెరపీ చేసేవాళ్ళు, ఇంటర్మీడియట్, ఇటువంటి పిల్లలందరినీ కూడా వాళ్ళు ఎంపిక చేయడమే కాదు, శిక్షణ ఇచ్చి చక్కగా ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది చేస్తూ, ఆయన ఎప్పటికప్పుడు టెన్షనే, ఆ అమ్మాయి వస్తుందా, ఈ అమ్మాయి రాదా అని. ముఖ్యంగా ఈ సందర్భంలో శ్రీరామమూర్తి గారిని మనం ఎంత ప్రశంసించామో, ఆ తల్లిదండ్రులు ఇంకా అందరికీ మనం కరతాళంతో చేయాలండి. నిజంగా ఆ తల్లిదండ్రులకు నేను వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. పద్యం నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకోవాలి. బీటెక్ చదివే పిల్లలు, బీటెక్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఫిజియోథెరపీ చేసే వాళ్ళకి తెలుగు పట్ల అవగాహన కలిగించిన ఆ తల్లిదండ్రులకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం మనం. అదేవిధంగా శ్రీరామమూర్తి గారి ఒక సారథ్యంలో కార్యక్రమాలు వైవిధ్యంగా జరుగుతాయి. ఇందాక మేడం ముక్తేయ భారతి గారు చెప్పారు, రాగావధానం కానీ ఏదైనా సరే చాలా చక్కగా చేసేటటువంటి శ్రీరామమూర్తి గారికి మేము ఎప్పుడు కూడా, ఇందాక రమణాచారి గారు నాకు ఒక బాధ్యత చెప్పారు. ఈ పిల్లల యొక్క రూపకం చూసావు కదా, నువ్వేంటో నువ్వు చేసుకోబో అన్నట్టుగా ఒక మాట చెప్పారు. ఇప్పుడే యదుమోహన్ గారితో మాట్లాడాను. నిన్న నేను దూరదర్శన్ వాళ్ళని అడిగా, మీరు వచ్చి ఇది రికార్డ్ చేసుకోండి, ఇది అద్భుతమైన కార్యక్రమం అవుతుందంటే మాకు కెమెరాలు లేవండి, వాటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ నేను యదుమోహన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మిగతా టీవీ వాళ్ళని, ఇప్పుడు టీవీ మాధ్యమాన్ని మనం అందరం కూడా రిక్వెస్ట్ చేసుకోవాలి. టీవీ మాధ్యమంలో మా పెద్దలు శ్రీమన్నారాయణ గారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా ఈ పిల్లల కార్యక్రమాలని అక్కడ ప్రసారం చేస్తే లక్షల మంది చూస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా అందరూ చూసి పిల్లల్ని ప్రోత్సహిస్తారు, తెలుగు వెలుగుతుంది. ఇందాక లలితావాణి గారు చెప్పినట్టుగా మనం అందరం కూడా ఉన్నామండి, భావితరాలకు అందిస్తున్నాం. తప్పనిసరిగా తెలుగు వెలుగుతుంది, తెలుగు వెలగాలి. అలాగే నేను కూడా నా బాధ్యతగా మేము భువన విజయాలు పిల్లలతో నేర్పించామండి. మామూలు స్కూల్ పిల్లలకి చేయించాం. ఈ మధ్యనే మా మనుమామ దత్తాత్రేయ శర్మ, నేను, మౌడు సూర్యనారాయణమూర్తి గారు మిత్రులు అందరం కలిసి అనేక పాఠశాలలో అవధానాలు చేయిస్తున్నాం పిల్లల చేత. చాలా అద్భుతమైన అవధానం అండి. లలితాదిత్య అని, గన్నవరం లలితాదిత్య అని అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుతూ ఇండియాకు వచ్చి సంస్కృతాన్ని అన్నిటిని భాష్యాలను నేర్చుకొని చక్కగా చేస్తున్నాడు, శతావధానం చేశాడు. ఈ మధ్యన ఎన్సీ సాహితీ రమణాచార్య గారి ప్రోత్సాహంతోనే 2 పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇది కూడా చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు కనుక అనుమతిస్తే అనేక పాఠశాలలో ఏర్పాటు చేసే బాధ్యత నాది. నేను తప్పనిసరిగా పాఠశాలలో, కళాశాలలో చేయిస్తాం. ఇంతకుముందు మేము పద్య సాధన, రమణాచార్య గారి ఆశీస్సులతో పద్య సాధన కార్యక్రమం 10 ఏళ్ల పాటు చేసాం. 1,00,000 మందికి పైగా పద్యాలు నేర్పేవండి, శతక వాంగ్మయ పద్యాలని. ఇదే మరొక బాధ్యతగా తీసుకొని తప్పనిసరిగా మేము చేస్తామని, శ్రీరామమూర్తి గారు మరిన్ని వైవిధ్యమైన కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ శ్రీరామమూర్తి గారిని మన అందరి పక్షాన నేను చిరు సత్కారం చేయాలని నేను గురువుగారిని అడుగుతున్నాను. ధన్యవాదాలండి.
చాలా ఏళ్ల నాడు సాధన నరసింహాచారి గారు మగపిల్లల చేత చేయించిన చిన్న స్కూల్ పిల్లలు నేను చూశాను. ఆ భువన విజయం అంత అద్భుతంగానో గుర్తుంది ఇప్పటికి కూడా. ఇప్పుడు YTV ఛానల్ డైరెక్టర్ శ్రీభాష్యం యదుమోహన్ గారి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ముందుగా వేదికలు అలంకరించిన పెద్దలు శ్రీమాన్ రమణాచారి గారు మరియు మిగిలిన పెద్దలు, ఆహుతులైన ప్రేక్షక మహాశయులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా చిమ్మపూడి ఫౌండేషన్ వారి 5వ వార్షికోత్సవ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రేమ సేవ అనే సబ్ టైటిల్తో వీరి ఫౌండేషన్ ముఖ్యమైన ఉద్దేశంతో వారు నడుపుతూ ఉన్నారు. సేవ చేయడంలో చాలా రకాలుగా ఉన్నాయండి. ఇవాళ రేపు ఫోటోలకు లేకపోతే పబ్లిసిటీ గురించి సేవ చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ నిజంగా ప్రేమతో సేవ చేయడం అనేటువంటిది నిజమైన సేవ. ఇది చిమ్మపూడి శ్రీరామూర్తి గారు వారి ఫౌండేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలని నిర్వహిస్తూ మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మార్కులు, ర్యాంకులు అని 1వ తరగతి నుండే ఇంజనీరింగా, మెడికల్ సైన్సెసా అన్న టార్గెట్ పెట్టి పేరెంట్స్ని, పిల్లల్ని ఇబ్బంది పెడుతూ, పరుగులు పెడుతూ అసలైన విలువలను మర్చిపోతున్న ఈ సమాజంలో పిల్లల్లో సాహితీ సాంస్కృతిక అభిరుచిని చిగురింపజేస్తున్న చిమ్మపూడి ఫౌండేషన్ వారిని ముఖ్యంగా అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాల్ని ఇంకా ఎన్నో చేస్తూ ఉండాలని, ఇంత వయసులో మనందరికంటే కూడా చురుకుగా ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి చిమ్మపూడి శ్రీరామూర్తి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫౌండేషన్ అధ్యక్షులు చిమ్మపూడి శ్రీరామూర్తి గారి స్పందన. రమణాచారి గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇవాళ ఈ త్యాగరాగాన సభలో ఈ కార్యక్రమాన్ని చూడడానికి కోసం చెప్పని మాకు ఈ అదృష్టాన్ని కల్పించినటువంటి పెద్దలు, చిమ్మపూడి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవనీయులు, సహస్రపూర్ణ చంద్రోదయ భాగ్య ద్రష్ట శ్రీ చిమ్మపూడి శ్రీరామూర్తి గారికి ముందు పాదాభివందనాలు. నిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరు మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారైతే, మరొకరు ముక్తేవి భారతి గారైతే, మరొకరు లలితవాణి అయితే, మరొకరు సాధన వారైతే, మరొకరు మోహను, మరొకరు మోహన్ కృష్ణ. అందరూ అందరే. సదస్సులో కూడా అందరూ అందరే. రాజ్యాలు, రాజ్యశ్రీలు ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ ఇవాళటి ఈ సుకృతం ఏదైతే ఉందో, ఈ 2024వ సంవత్సరానికి ఈరోజు ఇదే డిసెంబర్ 31వ రోజు అని చెప్పినంత ఆనందంగా ఉన్నాను నేను. అడ్మినిస్ట్రేషన్లో డిసెంబర్ 31కి ఉండేటువంటి విశిష్టత వేరు. ఆశ్చర్యం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి సన్నిధిలో కూడా అది ఆధ్యాత్మిక వలయంలో ఉన్న అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డిసెంబర్ 31, జనవరి 1 మధ్యకాలంలో గొప్ప రష్. అది ఎంతోమందికి స్వామివారి దర్శనం అర్ధరాత్రి నుంచి తెల్లవారు గంటల దాకా కల్పించడానికి కార్యనిర్వహణాధికారులు ఎంత కష్టపడతారో. కానీ అది డిసెంబర్ 31కు ఉండేటువంటి ప్రత్యేకత అని చెప్పని, అది స్వామివారి కృప అని చెప్పని అక్కడి నుంచి మొదలు పెడితే డిసెంబర్ 31 ప్రపంచమంతా కూడా అరులు దాచేటువంటి రోజు అది. సాయంత్రాలు చాలా ఉల్లాసంగా, ఉత్తేజంగా, ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితి. కానీ మా చిమ్మపూడి వారు పిలిచి ఇవాళ అమ్మగారు చెప్పినట్టుగా విందు భోజనం పెట్టారు అనేటువంటిది ఉందే. అసలు విందు భోజనం అని చెప్పంటే ఆ భోజనం కాదమ్మా. పిల్లలు శ్రీకృష్ణదేవరాయల్లాగా ఉన్నటువంటి నిత్యశ్రీ ఎంత బాగా చేసిందో.
గాంభీర్యం ఉండాలి కృష్ణదేవరాయలకి, లాలిత్యం ఉండాలి కృష్ణదేవరాయలకి, ఉందాతనం ఉండాలి కృష్ణదేవరాయలకి, మాట్లాడితే దాంట్లో ఉండేటువంటి ఆ దర్పం కూడా కనబడాలి. అవన్నిటిని కూడా పుణికిపుచ్చుకున్నటువంటి కృష్ణదేవరాయల పాత్రధారణ అయినటువంటి నిత్యశ్రీకి అభినందనలు. నా 16వ ఏట నేను మొట్టమొదట వేసిన పాత్ర భువన విజయంలో తిమ్మరసు పాత్ర. శ్రీమాన్ వేమగంటి నరసింహాచార్య వారి యొక్క రచన అది భువన విజయం. ఎందుకు వేశామో తెలీదు. రామాలయ ప్రాంగణంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా వేస్తే బాగుంటుందని చెప్పని వేయించారు నా 16వ ఏట. కానీ అప్పటికి నేను బీఎస్సీ సెకండ్ ఇయర్. ఆ రకంగా స్టూడెంట్గా ఉన్నప్పుడే నేను భువన విజయంలో పాల్గొన్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు చూసినటువంటి ఎన్నో భువన విజయ కార్యక్రమాలను చూసిన తర్వాత ఇవాళటి భువన విజయ కార్యక్రమం ఇంత ఆనందం కలిగిస్తుందంటే కారణం మా చిమ్మపూడి శ్రీరామూర్తి వారే. నేను ఇవాళ ఇంకో విషయం మాట్లాడదలుచుకోలేదు, అసలు దీని యొక్క ఆనందాన్నే పంచుకోవాలని చెప్పని కూర్చున్నాను ఇక్కడ. వేదిక మీదకి వచ్చేటప్పుడు ఒడిదొడుకులు ఉంటాయి. ఒకరికి కుర్చీ తగులుతుంది, లేకపోయినట్టయితే ఒకరికేమో కొంచెం నడక ఇబ్బందిగా ఉంటుంది, కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. అందులో ఆడపిల్లలు కాబట్టి ఎలా వస్తారా అని చెప్పని చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు తమ స్థాయిని కాపాడుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం వేదిక మీద. అలాగే అందరూ అమ్మాయిలే అని చెప్పినటువంటి విషయం ఇక్కడ ప్రత్యేకాంశం అయితే, భామిని భువన విజయం అని చెప్పని దీనికి పేరు పెడుతూ 2025వ సంవత్సరం మొత్తం మీద నెలకొక్క భువన విజయం చొప్పున ఈ భామిని భువన విజయాన్ని ప్రదర్శింపజేయడానికి చిమ్మపూడి ఫౌండేషన్ వారు మాకు అనుమతించాలని చెప్పని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. మొట్టమొదటగా 2025వ సంవత్సరం జనవరిలో శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో ఈ భువన విజయాన్ని మనం ప్రదర్శింపజేసుకుందాం. దానికి అడ్వాన్స్గా దాదాపు 20,000 రూపాయలని నేను ముందుగా చిమ్మపూడి ఫౌండేషన్ వారికి సమర్పించుకుంటున్నాను. దీనికి కారణం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయానికి అధ్యక్షుడిని నేనే కాబట్టి ఈ చిమ్మపూడి ఫౌండేషన్ అధ్యక్షులైనటువంటి మా చిమ్మపూడి శ్రీరామూర్తి గారికి నేను మనవి చేసుకుంటున్నాను. శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ద్వారానే అక్కడి నుంచే ప్రారంభం చేస్తే ఇంకా దానికి 2025వ సంవత్సరానికి బాగుంటుంది. పిల్లలకును మనకు కోసం కాదు, ఆ సంవత్సరానికే చాలా శుభం కలుగుతుంది, శుభకరంగా ఉంటుంది, శ్రీకరంగా ఉంటుందని చెప్పని ఆశ. కొత్త సంవత్సరం పట్ల మనకు ఉండేటువంటి ఆశలు అట్లాగే ఉండాలి. కాబట్టి పిల్లలు చాలా గొప్పగా చేశారు. మరి కృష్ణశ్రీ తిమ్మరసు పాత్ర వేస్తే పద్మశ్రీ అల్లసాని పెద్దన పాత్ర వేశారు. పద్మశ్రీ కృష్ణశ్రీ అర్థమైంది, వాళ్ళిద్దరూ ఇంటి పేరు కూడా ఋగ్వేదం. ఎలా తీసుకొచ్చారో, ఒకరిని ఋగ్వేదం నుంచి, ఒకరినేమో దివాకల వారి వంశం నుంచి, ఒకరినేమో దుర్జటి వారి వంశం నుంచి, దుద్దిళ్ళ వారి దగ్గర నుంచి, ఆ ప్రయోక్త దుద్దిళ్ళ కుటుంబానికి సంబంధించిన వారు. చాలా గొప్పగా ఉందమ్మా. నేను ఇప్పుడు మాట్లాడడానికి ఎందుకు వెనుక ముందు చేస్తున్నానని చెప్పంటే అంత ఆనందంగా ఉంది పరిస్థితి. తర్వాత ఒక దేహ దార్ఢ్యమా లేకపోయినట్టయితే దేహస్థాయ, గాత్ర సౌలభ్యంతో పాటు గాత్ర సిద్ధితో పాటు ఉభయగాత్ర సిద్ధి ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. భువన విజయంలో ఉండేటువంటిది ఏంటని అని చెప్పనంటే పద్యాలను అద్భుతంగా ప్రదర్శింపచేయాలి, ప్రకటించాలి, భావయుక్తంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. మా పెద్దలు వల్లాప్రగడ వారు పక్కన ఉండేసేసి లలనా జనాపంగా అది వేదిక మీద కూడా చెప్పారు. అది రామరాజభూషణుడుగా ఉన్నటువంటి అమ్మాయి ఆ పద్యాలపన చేస్తూ ఉంటే ఎక్కడ ఎంతవరకు విరుపు ఉండాలో పద్యంలో ఆ విరుపుల్ని సాధింపజేసినటువంటి మా చిమ్మపూడి వారిది కృషి, మీ ప్రతిభ అమ్మ. చేస్తాం, అందరినీ చేస్తాం, శిల్పంలాగా చేయొచ్చు, కానీ అది మన సౌందర్యాన్ని పుణికిపుచ్చుకోవాలి కదా, అది షోపిల్లాలి కదా, వేదిక మీద పలకాలి కదా. అక్కడ దాకా వచ్చినాక స్టేజ్ ఫియర్ వస్తే ఏం చేసేవాళ్ళం, అక్కడ దాకా వచ్చినాక తడబడితే ఏం చేసేవాళ్ళం, అక్కడ దాకా వచ్చినాక జటలు మానేస్తే ఏం చేసేవాళ్ళం, దీర్ఘాలు తక్కువ చేస్తే ఏం చేసేవాళ్ళం, దీర్ఘాలు ఎక్కువ చేస్తే ఏం చేసేవాళ్ళం. కానీ ఎక్కడ ఏమాత్రం కూడా మాకు ఇది బాగలేదు అనేటువంటి అంశం లేకుండా ఉండేటువంటి రీతిలో భువన విజయాన్ని క్లుప్తంగా ఒక 45 నిమిషాలు 50 నిమిషాల సేపు సాగించినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, భువన విజయం ఇంతే ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా ఇప్పుడు కలుగుతూ ఉంది. ఇంతే ఉండాలి. ప్రతి వాళ్ళకు మాకు సమయం లేదు, టైం అయిపోతుంది, మేము చాలా బిజీ. అరే దిక్కుమాలినవాడ, ఎవరు కాదు బిజీ, అందరూ బిజీయే.
చాలామంది ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటారు, మేము బిజీ అండి అందుకని వెళ్ళిపోవాలని చెప్పని. అంటే ఇంటికి పోయి ఏం చేస్తాడు వీడు, ఆఫీస్కి పోయి ఏం చేస్తాడు? 24 గంటల్లో ఎన్నో గంటలు ఉంటాయి. చాలామందిని చూస్తూ ఉంటాం, బిజీ అన్న వాళ్ళందరినీ చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. అది గజిబిజీ. నేను 50 ఏళ్ళుగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వాడిని, సాయంత్రాల పూట నేను సభా కార్యక్రమాలకు వెళ్తుంటే మీరు బిజీగా ఉన్నటువంటి ఆఫీసర్ మీకు ఎట్లా వీలవుతుందండి? అదేందండి? ఆ తర్వాత కూడా నాకు ఇంకా సమయం మిగులుతుంది, నేను ఇంకా చదువుకుంటాను, ఇప్పటికీ చదువుతూ ఉంటాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పిల్లలు ఏమాత్రం కూడా స్టేజ్ ఫియర్ లేకుండా చాలా గొప్పగా ఇదేదో 100వ ప్రదర్శన అన్న రీతిలో వాళ్ళ యొక్క హావభావ ప్రదర్శన చేయడం అనేటువంటిది చాలా గొప్పగా ఉంది. అంటే దానికి కావాల్సినటువంటి శిక్షణ ఇచ్చినటువంటి రీతి చాలా గొప్పది. మా చిమ్మపూడి వారు, సాధన వారు కలిసి ఒక గొప్ప ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం త్యాగరాయ గాన సభలో చేశారు. కాబట్టి వచ్చే సంవత్సరం నెలకొక్క ప్రదర్శన చొప్పున 12 ప్రదర్శనలకు సిద్ధంగా ఉండాల్సిందిగా చిమ్మపూడి ఫౌండేషన్ వారిని, ఇవాళ ప్రదర్శించినటువంటి నిత్యశ్రీ కానీ, కృష్ణశ్రీ కానీ, పద్మశ్రీ కానీ, పావని కానీ, అలాగే దివాకర్ల వారు కానీ, దుద్దిళ్ళ వారు కానీ అందరూ కూడా రెడీగా ఉండండి. భటుని దగ్గర నుంచి, భటుని పాత్ర వేసినటువంటి అమ్మాయి 8వ తరగతి అవుతుంది. తక్కిన వాళ్ళంతా కూడా బీటెక్ దాకా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఫిజియోథెరపీలో కూడా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఒక అమ్మాయి ఉన్నట్టుంది. కానీ చాలా గొప్పగా చేశారు. ముక్తేవి భారతి, మల్లాప్రగడ శ్రీమనారాయణమూర్తి గారు, మా లలితవాణి, మా సాధారణ నరసింహాచార్యులు, వీళ్ళంతా సంస్కృతాంధ్రాలతో చాలా గొప్పగా ప్రతిరోజు కూడా పిల్లలకి సాధన చేసేటువంటి సాధన నరసింహాచార్యులు అయితేనేమి, మరి అధ్యాపకురాలిగా లెక్చరర్గా పనిచేసిన ముక్తేవి భారతి గారు అయితేనేమి, లెక్చరర్గా పనిచేసిన లలితవాణి గారు అయితేనేమి, శ్రీమనారాయణమూర్తి గారు అయితేనేమి, ఇవాళ న్యూజెర్సీ తెలుగు సంఘం నుంచి, న్యూజెర్సీ నుంచి వచ్చినటువంటి మన న్యూజిలాండ్ నుంచి అన్నదానం దివాకర్ గారు కూడా వచ్చారు. వైఐట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి మా చిరంజీవి యదుమోహన్ వచ్చాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పిల్లల యొక్క తల్లిదండ్రులు నిండుగా రావాల్సినటువంటి అవసరం కూడా ఉండింది. బహుశా వాళ్ళకి ఏదైనా పని ఉండొచ్చు, లేకపోతే తమ పిల్లలు ఇక్కడ ప్రదర్శన చేస్తున్నారు, అంత గొప్పగా ఉన్నారు అని చెప్పంటే రాకుండా ఉండరు తల్లిదండ్రులు. కానీ ఇటీవలి కాలంలో ప్రేక్షకుల సంఖ్య ఇక్కడే కాదు ప్రతి చోట తక్కువ అవుతున్నది. బహుశా దీనికి ఎదురుగా ఏదైనా టీవీ పెట్టుంటారేమో, ఆ లింక్ ఇచ్చుంటారు, ఇంట్లో కూడా కూర్చొని మేము చూడొచ్చు అనేటువంటి భావంతో, ధీమాతో చాలామంది వేదికల మీదకి కానీ అదే ఆడిటోరియాలకు కానీ రావడం లేదు. కానీ టీవీలో చూసినా లేకపోతే మరో రకంగా చూసినా వేదిక ముందు కూర్చొని చూసేటువంటి ఆనందం ముందు చూసారా, చాలా గొప్పనటువంటిది అది. ఇక్కడ మేమందరం కూడా ఎక్కువగా మాట్లాడకపోవడానికి కారణం అదే. ఆయన ప్రవచనకర్త, ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతారు. లెక్చరర్స్ 45 నిమిషాల కంటే తక్కువ మాట్లాడరు వీళ్ళు. కానీ కుదించుకొని మాట్లాడడానికి కారణం ఏందని చెప్పి ఆనందానుభూతితో మాటలు కూడా తక్కువ అవుతాయి. నేను కూడా మాట్లాడలేకపోతున్నాను. మాట్లాడితే ప్రతిసారి అదే పదే అదే చెప్తున్నాను, కానీ వేరే రకంగా పోవడం లేదు. భువన విజయానికి ఉండేటువంటి గొప్పతనం ఏమిటిరా అని చెప్పనంటే, అది శ్రీకృష్ణదేవరాయల యొక్క సాహితీ సమరాంగణ సార్వభౌముడని బిరుదాంకితుడైనటువంటి మన శ్రీకృష్ణదేవరాయల గారి యొక్క సభా కార్యక్రమంలో ఆయన యొక్క గొప్పతనం ఏమిటిరా అని చెప్పంటే, చాలామంది రాజులు ఉంటారు. ఎంతమంది రాజులున్నా శ్రీకృష్ణదేవరాయల గారికి అంత ప్రాశస్త్యం ఎందుకు వచ్చింది అని చెప్పంటే, సాహిత్య సాంస్కృతిక పరిమళంతో ఉన్నటువంటి వాడు కాబట్టి. మరి అదే శ్రీకృష్ణదేవరాయలకు వచ్చినటువంటి ఈ గొప్పతనం రాజరాజ నరేంద్రుడు కూడా వచ్చింది తెలుగునాట. రాజరాజ నరేంద్రుడు ఆ నన్నయ్య గారిని భారతం మహాభారతం తెలుగు ఆంధ్రీకరణ చేయమని చెప్పి అన్నాడు కాబట్టి రాజరాజ నరేంద్రుడు నిలిచిపోయినాడు తెలుగునాట. శ్రీకృష్ణదేవరాయలు నిలిచిపోయినాడు. కన్నడవాడైనా కానీ తెలుగునాట మన ఆంధ్రభోజుడు అని చెప్పి అనిపించుకున్నంత గొప్పవాడిగా తన పరిపాలన సాగించాడు. కాబట్టి ఇంతకుముందు వారు చెప్పినట్టుగా మీరెంత వైజ్ఞానిక ప్రగతిలో మీరెంత ప్రయాణించినా సాహితీ సాంస్కృతిక విషయాలతో మీరు ఒకవేళ ఆ పరిమళ భరితంగా ఉంటే జీవితాలు బాగుంటాయి, ఆలోచనలు బాగుంటాయి, ఆదర్శంగా ఉంటారు అని చెప్పని వారు చెప్పిన మాటతో ఏకీభవిస్తూ, నేను బేసికల్గా ఎంఎస్సి కెమిస్ట్రీ సార్. నేను సైంటిస్ట్ని. ఐఐసిటీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో మొట్టమొదటి జాయిన్ అయినాను. ఆ తర్వాత మా ప్రొఫెసర్ గారు పిలిచేసేసి, ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావు కాబట్టి మా ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీ లెక్చరర్గా ఉంటే బాగుంటుంది, నీ పేపర్లు నేనే దిద్దాను, చాలా గొప్పగా ఉంది అని చెప్పంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో కెమిస్ట్రీ లెక్చరర్గా ఉన్నాను. తర్వాత భగవంతుడు దిప్పాడు, ఇటు ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్ అయ్యాను.
ఎందుకు చెప్తున్నాను అని చెప్పంటే వైజ్ఞానిక ప్రగతిలో ఎంత ఉన్నా సారస్వత విషయంలో ఎవరికైతే చాలా శ్రద్ధ ఉంటుందో, ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, ఎవరికైతే ఆనందానుభూతి ఉంటుందో వారిలో ఒక రకమైనటువంటి పరిణతి ఉంటుందనేటువంటి దానికి నేను ఒక ఉదాహరణ అని చెప్పుకోవడానికి కోసం మాత్రమే. పిల్లలు రేపు పొద్దున మీ యొక్క జీవితంలో మీరు చదువుకుంటున్నారు కాబట్టి 8వ తరగతి నుంచి 9వ తరగతి నుంచి 11వ తరగతి నుంచి బీటెక్ దాకా చదువుకున్నటువంటి పిల్లలే, చదువుతున్నటువంటి పిల్లలే ఇవాళ ఈ ప్రదర్శనలో ఉన్నారు. మీరు ప్రదర్శించిన విధానం చూసిన తర్వాత, మీ హావభావ ప్రదర్శన చూసిన తర్వాత, మీ యొక్క ఈ భువన విజయంలో మీ వాచికం చూసిన తర్వాత చాలా ముగ్ధమైపోయాం. దివాకల వెంకటావధాని గారు భువన విజయాన్ని తెలుగునాటంతా కూడా గొప్పగా నిర్వహింపజేశారు. అలాగే ప్రసాదరాయ కులపతి గారు, ప్రస్తుత సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు, కుర్తాళం పీఠాధిపతి వారు కూడా భువన విజయానికి ఎంతో కావలసినంతగా ప్రచారం తీసుకొచ్చారు. తర్వాత జీవి సుబ్రహ్మణ్యం గారు కూడా చాలా వరకు ఈ భువన విజయం గురించి చాలా కృషి చేశారు. కానీ వీళ్ళందరూ చేసినటువంటి దాంట్లో అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వారిని చూస్తేనే లేచి నమస్కరించాల్సినంత గొప్పవాళ్ళు వాళ్ళు. 1980 నుంచి అంటే దాదాపు 40 ఏళ్లకు పైగా నేను భువన విజయాలను చూసుకుంటూ వస్తూ ఉన్నాను, భువన విజయాల్లో ప్రదర్శించుకుంటూ వస్తున్నాను. కానీ నాకు రెండే దొక్కినాయి. ఒకటి మొట్టమొదట వేసింది, తర్వాత శ్రీకృష్ణదేవరాయల పాత్ర. కవులుగా నేను ఎప్పుడూ లేను. కవులతో వారి యొక్క కవిత్వాన్ని వినిపింపజేసేటట్టుగా చేసేటువంటి భాగ్యం నాకు దక్కింది. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు వరంగల్లో పనిచేయాల్సి వచ్చింది. వరంగల్లో జూనియర్ కాలేజీ ప్రిన్సెస్లో చాలా గొప్ప మైదానం అది. ఒక దాదాపు ఒక ఎకరన్నర భూమిలో దాదాపు 1000 మంది ఉన్నారు. అది 1977వ సంవత్సరం. 1977వ సంవత్సరంలో ఆ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో పెద్ద మైదానంలో మా కొలీగ్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, నేను కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉన్నాను, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో ఉన్న తనకి నేను భువన విజయంలో కృష్ణదేవరాయల పాత్ర వేసినానని చెప్పని తెలిసి 77వ సంవత్సరంలో అని ఎందుకు చెప్తున్నాను అని చెప్పంటే 77వ సంవత్సరంలో నేను యూనివర్సిటీని వదిలిపెట్టి మే చివరిలో నేను ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్కి ట్రైనింగ్ కోసం చెప్పని వెళ్ళేటువంటి రోజు అది. ఆ రోజు దగ్గర పడుతున్న కొద్దీ కనీసం ఒక్కసారైనా మీరు శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేసేస్తే కానీ మాకు బాగుంటుందని చెప్పని వరంగల్ హన్మకొండ మొత్తం కూడా అందరికీ తెలిసేట్టుగా చేసి ఎంతమంది వచ్చారు అని చెప్పంటే ఇవాళ వస్తున్నటువంటి ప్రేక్షకుల సంఖ్య దాంతో పోల్చుకున్నట్టయితే 1/5000 5,000 10,000 మంది దాకా వచ్చినటువంటి ఆ సభలో గొప్ప అవకాశం కలిగించినటువంటి ఆ మహానుభావుడికి నేను నమస్కరించుకుంటున్నాను. ఎందుకంటే వారి యొక్క ఆ ప్రోత్సాహమే లేకపోయినట్టయితే ఆ భువన విజయం వేసేది కాదు. భువన విజయం వేసినందుకు ఆనందంగా ఉంది. వాళ్ళ పిల్లలను చూసిన తర్వాత నేను వేసింది చాలా తక్కువ అని చెప్పినటువంటి భావం కూడా కలుగుతుందనే సంగతి మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే విద్యార్థి దశలో చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా గొప్పది. అప్పటికే కెమిస్ట్రీ లెక్చరర్గా 5 ఏళ్ల పాటు నేను పనిచేశాను కాబట్టి లెక్చరర్గా ఉండేటువంటి ప్రసంగ ధోరణి కానీ లేకపోయినట్టయితే విద్యార్థులతో వ్యవహరించే తీరు కానీ అవన్నీ తెలుసుకున్నటువంటి వాడిగా చేసేటువంటి పరిస్థితికి కొంత మార్పు వస్తుంది. తర్వాత అప్పటికి నాకు 19 ఏళ్ళు. అందుకోసం చెప్పిన అప్పటికి విషయం అది కాదు. కానీ పిల్లలుగా మీరు చేసినటువంటి పరిస్థితి చదువుకుంటున్నప్పుడు 11వ తరగతి 9వ తరగతి బీటెక్ చదువుకున్నటువంటి పిల్లలు చేసిన తర్వాత ఎంత ఆనందంగా ఉందంటే ఇన్ని భువన విజయాల కంటే ఇవాళ వేసినటువంటి భువన విజయం చాలా గొప్పగా ఉంది. కూర్చున్నంతసేపు నేను కుర్చీ మీద కూర్చోలేకపోయాను. మా కేతవరపు రాజశ్రీ చాలాసేపు చూస్తూ ఉంది, సార్ ఎంతసేపు ఎగురుతాడో చూద్దామని. చాలా బాగా చేశారమ్మా, చాలా బాగుంది. చిమ్మపూడి వారికి మరొకసారి పాదాభివందనం చేస్తూ సాధన వారు సహకరించినందుకు వారికి కూడా చేస్తూ ఎక్కువసేపు మాట్లాడడం భావ్యం కాదు, పిల్లలకి సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది కావచ్చు. అయితే మీరు తల్లిదండ్రులకు చెప్పండి, దీంట్లో మళ్ళీ ప్రదర్శన చేసినప్పుడు ప్రదర్శన కంటే ముందు నా మనవి ఏంటంటే 1-2 సార్లు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడం చాలా అవసరం. నేను మొన్ననే చేశాం కదా త్యాగరాయ గాన సభలో, కాబట్టి మాకు వచ్చు అని చెప్పినటువంటి భావంతో కాకుండా ప్రతి ప్రదర్శన కంటే ముందు రిహార్సల్ చేయడం అనేటువంటి చాలా 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 అవసరం. మీ రిహార్సల్లో ఉండేటువంటి ఏవైతే స్థితి ఉంటుందో దానివల్ల ఏవైనా లోపాలు ఉన్నా కానీ ఏమైనా దోషాలు ఉన్నా కానీ ఏదైనా చూపులో కానీ లేకపోయినట్టు రూపులో కానీ, ఇంతకుముందు మేకప్ చాలా గొప్పగా ఉందని చెప్పిన లలితవాడిని చెప్పినట్టుగా రూపంలో కానీ చూపులలో కానీ లేకపోయినట్టయితే చిన్నతనంలో కానీ పెద్దరికంలో కానీ ఉండాల్సిన స్థితిలో కానీ కూర్చునేటువంటి హావభావాల్లో కానీ లేచి నిలబడ్డప్పుడు ఎలా నిలబడాలనేటువంటి విషయం మీకు మీరుగా నేను కృష్ణశ్రీని, నేను నిత్యశ్రీని, నేను పద్మశ్రీని అనేటువంటి విషయం మర్చిపోయి మీరు కృష్ణదేవరాయలు, మీరు తిమ్మరసు, మీరు అల్లసాని పెద్దన, నేను పలానా రామరాజభూషణుడని
ఇవన్నీ కూడా అనుకొని ఆ రకంగా వ్యవహరించాల్సిన స్థితి ఉంది కాబట్టి రిహార్సల్స్ మస్ట్. కనీసం 2 సార్లు కానీ 3 సార్లు కానీ రిహార్సల్స్ వేసుకొని ప్రతి నెల కూడా రిహార్సల్స్ వేసుకుంటూ 2025వ సంవత్సరాన్ని మా చిమ్మపూడి ఫౌండేషన్ వారి ద్వారా వెలుగుతున్నటువంటి ఈ చిన్నారులు భువన విజయానికి గొప్పనైనటువంటి కేతనాన్ని ఎగరేస్తారని చెప్పని భావిస్తూ సాధారణ నర్సమతాలు కూడా ఈ విషయంలో సహకరిస్తారని చెప్పని వివిధ పాఠశాలల్లో కూడా జరగాల్సినటువంటి పద్ధతి ఇది. ప్రతి చోట కూడా తప్పకుండా మనం పిల్లల్ని పిలుద్దాం. వివిధ స్కూళ్ళ నుంచి కానీ కాలేజెస్ నుంచి కనీసం ఒక 100-200 మంది పిల్లలు ఉండేటట్టుగా విద్యార్థులు ఉండేటట్టుగా ఆ సభలలో ఉంచితే, ఆ భువన విజయ ప్రదర్శన జరిగేటప్పుడు ఉంచితే తక్కిన వాళ్ళకు స్ఫూర్తి కలిగి ఇంకెంతమంది కృష్ణదేవరాయలు, తిమ్మరసులు లాంటి వాళ్ళు బయటకు రావడానికి అవకాశం ఉంటుందో, ఎలా రాణిస్తారో తెలియదు. ఇవాళ వీళ్ళు ఉన్నారన్న సంగతి ఇన్నేళ్ల పాటు హైదరాబాద్లో ఉంటే మాకు తెలియలేదు. చిమ్మపూడి వారి వల్ల తెలిసింది ఈ పిల్లల యొక్క పేర్లు కానీ, వీళ్ళ యొక్క ప్రభావం కానీ, వీళ్ళ యొక్క ప్రతిభ కానీ, వీళ్ళ యొక్క ప్రభ కానీ. సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఇంకా ఎంతమందికో ఇది ప్రభావం కలిగించేటువంటి రీతిలో వందలాది విద్యార్థుల మధ్య మా గట్టి కృష్ణమూర్తి గారు వచ్చారని చెప్పని విన్నాను ఇక్కడ. అయ్యా నమస్కారం మీకు. మరొక మహానుభావులు పద్యం గురించి చిన్నారులలో అద్భుతమైనటువంటి పట్టుదలను, కావలసినటువంటి ఆసక్తిని, అనురక్తిని కలిగించేటువంటి మహానుభావులు గట్టి కృష్ణమూర్తి గారు. వారి ద్వారా పద్యధార హైదరాబాద్లో, సికింద్రాబాద్లో అంటే జంట నగరాల్లో వారి ద్వారా కూడా జరుగుతూ ఉంది ప్రయత్నం. కాబట్టి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకందరికీ నమస్కరిస్తూ ఈ తెలుగునాట పిల్లలకి మరొకసారి నేను మనవి చేస్తున్నది ఏంటంటే, ఒక్కొక్కసారి మనకు అనుకోకుండా కించిత్తు ఆనందంతో పాటు గర్వం వస్తుంది. రానియండి, అది కించిత్తు మాత్రమే ఉంటే పర్వాలేదు. అది కించిత్తు కాకుండా తమ చిత్తానుసారంగా ఉంటే మాత్రం మీ చిత్తాలకు భ్రమ కలిగి మీరే కృష్ణదేవరాయలని చెప్పి అనుకొని ఆ రకంగా ప్రవర్తించడం మొదలు పెడితే మీకు ఈ భువన విజయం ప్రదర్శన గురించి కాదు, మీ బీటెక్లు, మీ 10th క్లాసులు, మీ 11th క్లాసులు అవన్నీ కూడా ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ప్రభావం వస్తుంది. కాబట్టి మీ యొక్క నడతలో, ఆలోచనలో, ధోరణిలో, మీ ఆశయాలకు, మీ ఆదర్శాలకు అన్నీ కూడా భంగం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం కించిత్తు కూడా గర్వాన్ని దరిచేయకుండా మీరు ఒక 10 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగినారనుకోండి, చాలా గొప్పగా ఉంటుంది. తర్వాత భగవదేచ్ఛ ఎలా ఉంటుందో చూద్దాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకందరికీ ఇంత గొప్పగా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు వేదిక ముందున్నటువంటి గంగగోవిపాల్ లాంటి మీకందరికీ కూడా నమస్కరిస్తూ, పిల్లలకు మరొకసారి నా అభినందనలు, ఆశీర్వాదాలు తెలుపుకుంటూ, చిమ్మపూడి వారికి పాదాభివందనం మరీ పునః ప్రణామాలు తెలుపుకుంటూ సెలవు. నేను మొదలుపెట్టినప్పుడు విందు అనేను. ఆ విందు మాట ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నానండి. ఇప్పుడు రమణాచారి గారి ఉపన్యాసం ఒక విందు. ఇంతమంది అమ్మాయిలు ఇందాక అద్భుతమైన పద్యాలు పాడడంలో వీణుల విందు. కాబట్టి ఇవాళ ఎన్ని విందులతోనో కడుపు నిండిపోయినంత ఆనందంగా ఉంది నాకు. నేను ఒక మాట చెప్తాను ఇవాళ ప్రత్యేకంగా శ్రీరామూర్తి గారి గురించి. అసలు అష్టదిగ్గజాల్లో మొల్ల లేదు, కానీ మొల్లని ఆయన వేదిక మీద కూర్చోబెట్టడం చాలా గొప్ప అదృష్టంగా, గర్వంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె ఏం చెప్పిందంటే, అసలు నేను రామాయణం రాశానని ఎవరు చెప్పారు మీకు? నేను రాయలేదు అంది. మరి ఎవరు రాశారు? చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పేదా. ఎల్లప్పుడూ ఇహపర సాధనము, పుణ్య చరిత్ర, తప్పులు ఎంచకుడు గవులు. నాలో ఏం తప్పులు ఎంచకండి, శ్రీరామచంద్రుడు చెప్తేనే నేను రాశాను అంది. అంటే అంత గొప్ప వివేకవతి, ఆత్మవిశ్వాసం ఉన్న రచయిత్రి మొల్లని ఇక్కడ వేదిక మీద చూపించడం నాకు చాలా ఆనందం అనిపించి శ్రీరామూర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతాభిపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుల వారు చెప్పిన దాంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎప్పుడు కూడా నేను భువన విజయాల్లో మొల్లను చూడలేదు. ఈనాటి ఈ భువన విజయంలో మొల్లమాంబను చూపించడం అనేటువంటిది వారి యొక్క ప్రత్యేకమైనటువంటి సాధన, చిమ్మపూడి వారి యొక్క కృషి కావచ్చును. చాలా గొప్పగా మొల్లమాంబను కూడా ప్రవేశపెట్టారు. కాగా మొల్లమాంబ గారికి మేకప్ చేసినటువంటి వాడి యొక్క గొప్పతనం ఏమిటిరా అని చెప్పంటే, ఆ మొల్లమాంబను చూడలేదు తల్లి, నిన్ను మాత్రం చూసాము. ఎక్కడున్నావమ్మా? ఆహాహాహా లేదు, ఆ మొల్లమాంబ రూపంలోనే ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండేది. చీరే కదా, నీకేం బాధ లేదు కదా. అలాగే ఉన్నట్టయితే వేదిక మీదకి వచ్చేసేసి నువ్వు బహుశా అందరి యొక్క మెప్పు పొందేటువంటి సమయంలో కూడా ఆ రూపంలో ఉన్నట్టయితే నిజంగా మేకప్ ఆర్టిస్ట్, మేకప్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే మేకప్ చేసిన వారు స్త్రీయో తెలియదు కానీ బాగా చేశారు. మొల్ల రామాయణం వెంకటస్వామి యొక్క మేకప్ కూడా చాలా బాగా చేశారు. అందరికీ బాగా చేశారు, మొల్లమాంబకు గొప్పగా చేశారు. మొల్లమాంబ చదువుకుంటున్నది ఇప్పుడు ఇంటర్ అనుకుంటాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్. చాలా గొప్పనైనటువంటి ఫేజ్ జీవితంలో ఇంటర్ ఫేజ్.
ఇంటర్ బాగా అయితే రేపు పొద్దున మీరు మెడిసినే చదువుతారో, ఇంజనీరింగే చేస్తారో, మామూలుగా లెక్చరర్ దిక్కు వస్తారో, చదువుకుంటారో. కానీ ఇంటర్ చదువుకునేటువంటి అమ్మాయి మొల్లమాంబగా ఎంత గొప్పగా నిండుగా ఉంది అని చెప్పంటే, అసలు ఈ అమ్మాయి 35 ఏళ్ళ మొల్లమాంబ ఉంటే ఉండొచ్చేమో ఆ రోజుల్లో. అప్పుడు రామాయణం రాసినప్పుడు ఎన్నేళ్లకు ఉందో కానీ ఆ రకంగా ప్రౌఢలాగా కనబడ్డాలి తప్పిస్తే తల్లి చిన్నపిల్లలాగా కనబడలేదు మీరు. అంత గొప్పగా ఉంది. ఇది కూడా నేను తప్పకుండా హర్షాతిరేకంతో చెప్తున్నటువంటి విషయము. ప్రేక్షకులకు, శ్రోతలకు, అభిమానులకు అందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయం అని చెప్పని నిన్ను అభినందిస్తూ, ఎన్నిసార్లు అభినందించినా తక్కువ. అంత గొప్పగా ఉంది, అంత ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించినటువంటి మా రమణాచారి గారిని నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ శ్రీరామూర్తి గారి స్పందన. సరస్వతీమయమైన సభకు నమస్సుమాంజలి. సభాధ్యక్షులు డాక్టర్ ముత్తేవి భారతి గారికి, ముఖ్య అతిథి మాకు అత్యంత ఆత్మీయులు, మార్గనిర్దేశకులు, మా ఫౌండేషన్ సలహాదారు గారు కూడా అయినటువంటి డాక్టర్ కెవి రమణ ఐఏఎస్ రిటైర్డ్ గారికి, మల్లాప్రగడ మధుర భారతి మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారికి, లలితవాణి గారికి, ఆత్మీయ మిత్రులు సాధన నరసింహాచార్యులు గారికి, అన్నదానం దివాకర్ న్యూజిలాండ్ గారికి, శ్రీభాష్యం యదుమోహన్ గారికి, తదితర పెద్దలకు అందరికీ నమస్కారం. సభాసదులకు, సభలో ఆసీనులైనటువంటి మహానుభావులకు, పండితులకు, కవులకు, తల్లిదండ్రులకు, విద్యార్థినులకు అందరికీ నా అభివాదాలు. సరే, చిన్నవాళ్ళు ఉంటే ఆశీర్వచనాలు, పెద్దవాళ్ళు ఉంటే నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరూ మాట్లాడిన తర్వాత ఇంకా నేను మాట్లాడేది ఏముంది, ఏమి చేశాము, ఎలా చేశాము అనేది ప్రదర్శనలోనే తెలిసింది. ముఖ్యంగా పెద్ద మనసుతోటి రమణాచారి గారు మాకు ఏ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు కూడా వారు త్రికరణ శుద్ధిగా చక్కగా మనపూర్వకంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి, మా చిన్నారులను ఆశీర్వదించి సభను జయప్రదం చేయడమే కాకుండా ఆర్థిక సౌజన్యం ప్రతి కార్యక్రమానికి ఆర్థిక సౌజన్యం అందజేస్తూనే ఉన్నారు. కార్యక్రమం ప్రారంభం అయ్యే ముందు మా పొన్నపల్లి అనురాధ 2500 రూపాయలు మా అమ్మాయి ఇందులో పార్టిసిపేట్ చేస్తోంది, నాకు ఇవ్వాలనిపించింది అని మా అమ్మాయి అనురాధ ప్రకటించింది. ఇవి అడిగితే వచ్చేవి కావండి, అడిగితే వచ్చేవి కావు. ముందు ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం నేర్చుకుంటే అవే వస్తాయి. మనం ఇవ్వడం నేర్చుకోవాలి, ప్రేమ ఇవ్వడం నేర్చుకోవాలి, సేవ ఇవ్వడం నేర్చుకోవాలి. దేనికి ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఆశించకూడదు. పెద్దలు శ్రీమన్నారాయణమూర్తి గారిని కోరగానే అంగీకరించారు. వారికి మనపూర్వకమైన ధన్యవాదాలు. వారి మాటలు ఇన్నాళ్ళ తర్వాత నేను విన్నాను. ఎంత అమృతతుల్యమైనటువంటి వాగ్ధార వారిది. దివాకర్ నాకు మనవడవుతాడు, కానీ ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి రెస్టారెంట్ పెడుతున్నాడు న్యూజిలాండ్ నుంచి. అక్కడ తెలుగు సంఘంలో క్రియాశీలకమైన పాత్ర వేయడమే కాకుండా అనేక అవధానాల్లో పృచ్ఛకుడిగా కూడా ఉన్నాడు దివాకర్. తెలుగు పాట అంటే సాహిత్యం అంటే ఇష్టం. అతను వై జంక్షన్లో నిజాంపేటలో రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాడు. తర్వాత మనకు లలితవాణి గారు నిన్ననే చెప్పా, అమ్మ మీరు రావాలి, తెలుగు భాష పట్ల మీకున్నటువంటి మమకారాన్ని మాతో పాటు పంచుకోండి అంటే అద్భుతంగా ప్రసంగించారు. మాకు ఎంతో చేయూతనిచ్చారు. మన సాధన నరసింహాచార్య గారు నా కుడి భుజం, ఆత్మీయ మిత్రులు, ఎన్నాళ్ళ నుంచో పరిచయం. అనేక అవధానాల్లో, తర్వాత ఇలాంటి భువన విజయాల్లో సమర్థులైనటువంటి వారు, అనుభవజ్ఞులైనటువంటి వారు. వారి యొక్క సహకారం నాకు సంపూర్ణంగా లభించిందంటే, ఇది జయప్రదం అయిందంటే అది వారి సహకారం.
అది నాకు చాలా సంతోషం. యదుమోహన్ గారు వారి ప్రెస్ ఉంది, సకాలంగా చక్కగా తీసుకొచ్చి పార్సల్ చేసి తీసుకొచ్చారు. వారి కారులో తీసుకొచ్చారు, నేను మనిషిని కూడా పంపించరా, మాకు సవర్ణీలు తీసుకొచ్చి ఇచ్చారు. ఇలా అద్భుతమైనటువంటి మార్గనిర్దేశం అంతా కూడా మాకు రమణాచార్య గారు 7 కొండల వాడు పంపించాడేమో రమణాచార్య గారి అని అనిపించింది నాకు. కాబట్టి చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగిందని మీరందరి యొక్క అభినందన నాకు లభించింది. నాకు ఈ పిల్లల్లో విద్యార్థుల్లో మొట్టమొదటి రంగస్థల పద్యాల పోటీలు పెట్టినప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఇందులో చక్కగా పాడుతున్నారు. రంగస్థల పద్యాలు పోటీలు పెడితే కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, భీముడు, రకరకాల హరిశ్చంద్రుడు, చంద్రమతి ఇన్ని పద్యాలు పాడుతున్నారు. వీళ్ళతో భువనవిజయం వేస్తే ఎందుకు బాగుండదు అని అనిపించింది నాకు. అనిపించి ఆలోచన వచ్చిన తర్వాత ప్రారంభమైన తర్వాత ఇందులో కొంతమంది మహాన్ నాకు తెలియవు, అంతా ఆన్లైన్లోనే. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వెవరమ్మా అని అడిగా. గురుగారు నేను ఫలానా అని చెప్పి, సరే చాలా సంతోషం. మేము ఆన్లైన్లో జూమ్ చేసుకున్నాం, 5-6 షోస్ చేసాం. బిందు గోపాల్ గారు కోఆర్డినేటర్గా వచ్చి మాకు జూమ్ ఏర్పాటు చేసి, అంతా వారికే తెలుసు, నాకేం తెలియదు. ఈ వాట్సాప్ కూడా తెలియదు, ఇన్స్టాగ్రామ్ అంటే తెలియదు, ఏమి తెలియదు నాకు. మా తరం వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఇది పరిస్థితి. అజ్ఞానులం, ఏమీ తెలియదు, సాంకేతిక పరిజ్ఞానం శూన్యం. ఇటువంటి సందర్భంలో బిందు గారు చాలా చక్కగా సహకరించి జూమ్ ఏర్పాటు చేసి లింక్ ఇచ్చి వాళ్ళందరినీ పిలిచి సమకూర్చి చేస్తే సాధారణ స్వరాలు మేము ఇద్దరు కలిసి అమ్మ ఇది ఇలా చేయండి. దాదాపు 5-6 షోస్ చేసినప్పుడు కూడా రాత్రి తెల్లవారు నాకు నిద్ర లేదు. ఎలా చేస్తారు ఏమిటి అని ఆలోచన అనమాట. నేను 9 మందికి ముత్తాతని, ప్రత్యక్షంగా 9 మందికి ముత్తాతని. ఇప్పుడు ఇవాళ 23 మందికి ముత్తాతని అయ్యాను నేను. అంటే 14 మంది ఇందులో పాల్గొన్నారు. వీళ్ళందరూ నా మునిమనవరాళ్ళ వయస్సులో ఉన్నవాడు. వీళ్ళు చాలా చక్కగా చేశారు, అద్భుతంగా చేశారు. రమణాచార్య గారి యొక్క ప్రోత్సాహం, నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అంతే విశ్వాసంతో చాలా అద్భుతంగా చేశారు. నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు చేశారు. నేను ఊహించింది ఇంకా టెన్షన్లోనే కూర్చున్నా అక్కడ. కానీ మరి ఆన్లైన్లోనే ఎప్పుడు లైవ్ రిహార్సల్ లేదు, అసలు మాకు లేదు, ఏ వేదిక లేదు, ఏమీ లేదు, అంతే ఆన్లైన్లోనే రిహార్సల్ చేసాము. 4-5 రిహార్సల్ చేసాం. రాత్రి రిహార్సల్ చేసాం. రాత్రి 8:30కి చేసినప్పుడు 3 యాబ్సెంట్ అయినారు పాపం. వారికి ఏదో ఇబ్బందులు వచ్చినాయి పాపం. అయ్యో ఎట్లా, నాకు నిద్ర లేదు, ఈ 3 రాలేదే ఎట్లా, భయం. సరే అయినప్పుడు కూడా చక్కగా చేశారు, చాలా బాగుంది. పెద్దలు చెప్పారు, నేను చెప్పడం కాదు. నేను ప్రసాదరాయ కులపతి గారి యొక్క టీంలో దూర్జటిగా పాడాను 25-26 సంవత్సరాల క్రితం. దూర్జటిగా పాడితే, నాయన నీకు భవిష్యత్తు ఉందయా అన్నారు. ఒకటే మాట. వారు కృష్ణదేవరాయలు గారు, వారు భారతీ సిద్ధాంత స్వామి గారు, ఆ పెద్దల వాకు ఫలించింది. అనేక భువనోజయాల్లో అందరం వేసిన వాళ్ళమే. ఇందులో ఎవరు తక్కువ లేరు, అందరూ వేసిన వాళ్ళే. కృష్ణదేవరాయలు గారు, రమణాచార్య గారు మీకు తెలుసు, సరే మాట్లాడారు. ఇట్లా అందరం వేసినటువంటి వాళ్ళమే. ఈ రకంగా మాకు సహకారం లభిస్తోంది. ఎల్లప్పుడూ కూడా సాధన వారి యొక్క సహకారం కూడా ముందు లభిస్తుందని ఆశిస్తున్నాను. వారి యొక్క మార్గనిర్దేశంలో మనకు పిల్లలకి మంచి ప్రోత్సాహం కలిగజేశారు. ప్రతి నెల ఒకటి వేయమని చెప్పారు. నాకు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బుర్రలో తిరుగుతున్నాయి, కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఇవన్నీ నేను ఇప్పుడు హామీలు ఇవ్వను, వాగ్దానాలు చెయ్యను, ఎందుకంటే కొత్త హామీలు వస్తున్నాయి నాకు. అందువల్ల కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఇంకా కొత్తగా చేయాలి, ఏదో చేయాలి అని తప్పకుండా చేస్తాను. భగవంతుడు ఆయుష్ ఇచ్చి మీ అందరికీ శుభాకాంక్షలు లభిస్తే తప్పకుండా కొత్త ప్రాజెక్ట్స్ చేస్తాను. ఎవరు చేయలేని ప్రాజెక్టు చేయాలి అని మా సంకల్పం. వయోధికులు సత్కరించుకోవాలి, జీవన సాఫల్య పురస్కారాలు ఇవ్వాలి అని మా సంకల్పం. ఈ రకమైనటువంటి అందరికీ నేషనల్ అవార్డ్స్, బుక్స్ ఆఫ్ అవార్డ్స్, అనేక రకాల అవార్డ్స్ వచ్చినాయండి. 100 పాట కచేరీలు చేశారు పిల్లలందరూ కూడా.
చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు. ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి వాళ్ళు. అన్నీ చెప్తే ఇప్పుడు మన సమయం లేదని మేము చెప్పలేము. మనవాడు మోహన్ కృష్ణ అందరు రాసుకున్నా కూడా నేను, కానీ చెప్పలేకపోయాను, టైం లేకపోయింది. అందువల్ల మీ అందరి యొక్క వీళ్ళందరూ మంచి ప్రతిభావంతులు అనమాట. ఆంగ్ల మాధ్యమం అయినప్పటికీ కూడా తెలుగులో స్పష్టంగా చక్కగా ఉచ్చారణ ఏమాత్రం చెడకుండా, భావం చెడకుండా చక్కగా పాడారు. రంగస్థలం ఒక్కొక్కడు రాగం అరగంట రాగం తీయగలరు వీళ్ళందరూ కూడా, నేను విన్నాను. కానీ పద్యాన్ని తగ్గట్టుగానే ఉండాలి. పద్యాన్ని తగ్గట్టుగా ఈ సాహిత్య సభ కాబట్టి దీనికి తగ్గట్టుగానే ఉండాలి, రాగం పెంచకూడదు ఊరికే అనే ఉద్దేశంతో సంక్షిప్తంగా రాగాలు చేశాం. కాబట్టి ఇప్పుడు కన్వీనర్స్ వచ్చారేమో, కన్వీనర్ కేంద్ర సంచాలకులు వస్తే వారిని పిలుస్తాము, వారికి వచ్చి సత్కారం తీసుకోండి. తర్వాత భువన విజయంలో వాళ్ళు కూడా సత్కారం తీసుకోండి. ఇది మోహన్ కృష్ణ గారు నిర్వహిస్తారు. సభాధ్యక్షులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఛాయాగ్రాహకులకు, పత్రికా విలేకరులకు, తల్లిదండ్రులకు, ముఖ్యంగా ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలండి. ఏకవాక్య వందన సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న మా ముఖ్య అతిథి గారు కేవీ రమణ గారికి, మిగతా పెద్దలందరికీ, సభాధ్యక్షుల వారికి, భువన విజయంలో పాల్గొన్న కవులందరికీ, ప్రత్యేకించి ప్రతి కార్యక్రమంలోనూ వచ్చిన ఆశీర్వదించిన మీ అందరికీ కూడా, ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా అనేక నమస్కారాలు. రమణ గారు చెప్పినట్లుగా మళ్ళీ జనవరి నెలలో అందరం కలుసుకుందాం మరొక భువన విజయం కార్యక్రమంలో. ఇదే భువన విజయ కార్యక్రమం మరొక ప్రదర్శనలో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. స్వస్తి.